నేను నిన్ను ఒక వెర్రి ప్రశ్న అడగాలి. ఇన్ ఇంగ్లీష్, ఐ నీడ్ టు ఆస్క్ యూ ఎ సిల్లీ క్వశ్చన్. నేను నిన్ను ఒక వెర్రి ప్రశ్న అడగాలి. ఐ నీడ్ టు ఆస్క్ యూ ఎ సిల్లీ క్వశ్చన్. దానిని ఎలా ప్రదర్శించాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో టు డెమాన్స్ట్రేట్ ఇట్. దానిని ఎలా ప్రదర్శించాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ టు డెమాన్స్ట్రేట్ ఇట్. ఎవరికి తెలియదు. ఇన్ ఇంగ్లీష్, నో వన్ విల్ నో. ఎవరికి తెలియదు. నో వన్ విల్ నో. నో వన్ విల్ నో. ఇది నాకు ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇన్ ఇంగ్లీష్, ఇట్ సీమ్స్ ఇంట్రెస్టింగ్ టు మీ. ఇది నాకు ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇట్ సీమ్స్ ఇంట్రెస్టింగ్ టు మీ. ఇది అంత సులభం కాదు. ఇన్ ఇంగ్లీష్, ఇట్స్ నాట్ సో సింపుల్. ఇది అంత సులభం కాదు. ఇట్స్ నాట్ సో సింపుల్. నాకు క్యాండిల్ లైట్ అంటే ఇష్టం. ఇన్ ఇంగ్లీష్, ఐ లైక్ క్యాండిల్ లైట్. నాకు క్యాండిల్ లైట్ అంటే ఇష్టం. ఐ లైక్ క్యాండిల్ లైట్. మీరు ఏమి సమాధానం ఇచ్చారు? వాట్ డిడ్ యూ ఆన్సర్? మీరు ఏమి సమాధానం ఇచ్చారు? వాట్ డిడ్ యూ ఆన్సర్? సమస్య ఎక్కడ ఉంది? ఇన్ ఇంగ్లీష్, వేర్ ఈజ్ ది ప్రాబ్లం? సమస్య ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ది ప్రాబ్లం? ఇక నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ యూ ఎనీమోర్. ఇక నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ యూ ఎనీమోర్. నేను ఆసక్తిగా ఉన్నాను. ఇన్ ఇంగ్లీష్, ఐ యామ్ క్యూరియస్. నేను ఆసక్తిగా ఉన్నాను. ఐ యామ్ క్యూరియస్. అతను నన్ను తన్నుతున్నాడు. ఇన్ ఇంగ్లీష్, హీ ఈస్ కికింగ్ మీ. వన్స్ అగైన్, హీ ఈస్ కికింగ్ మీ. మీరు చెప్పింది నిజమా? ఇన్ ఇంగ్లీష్, ఆర్ యూ షూర్? వన్స్ అగైన్, ఆర్ యూ షూర్? ఓ, అక్కడ ఒక సీతాకోక చిలుక ఉంది. ఇన్ ఇంగ్లీష్, ఓ దెర్ ఈస్ ఏ బటర్ఫ్లై. వన్స్ అగైన్, ఓ దెర్ ఈస్ ఏ బటర్ఫ్లై. త్వరగా. ఇన్ ఇంగ్లీష్, హర్రీ అప్. వన్స్ అగైన్, హర్రీ అప్. ఇది నాకు ఆశ్చర్యం కలిగించదు. ఇన్ ఇంగ్లీష్, ఇట్ డజంట్ సర్ప్రైజ్ మీ. వన్స్ అగైన్, ఇట్ డజంట్ సర్ప్రైజ్ మీ. ఇది సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఇన్ ఇంగ్లీష్, ఇట్ డిపెండ్స్ ఆన్ ది కాంటెక్స్ట్. వన్స్ అగైన్, ఇట్ డిపెండ్స్ ఆన్ ది కాంటెక్స్ట్. మీరు నన్ను తమాషా చేస్తున్నారా? ఇన్ ఇంగ్లీష్, ఆర్ యూ ఫేకింగ్ కిడింగ్ మీ? వన్స్ అగైన్, ఆర్ యూ ఫేకింగ్ కిడింగ్ మీ? నేను పెద్దయ్యాక రాజు కావాలనుకుంటున్నాను. ఇన్ ఇంగ్లీష్, వెన్ ఐ గ్రో అప్ ఐ వాంట్ టు బి ఏ కింగ్. వెన్ ఐ గ్రో అప్ ఐ వాంట్ టు బి ఏ కింగ్. నేను చాలా లావుగా ఉన్నాను. ఇన్ ఇంగ్లీష్, ఐ యామ్ సో ఫ్యాట్. వన్స్ అగైన్, ఐ యామ్ సో ఫ్యాట్. అయితే ఏంటి? ఇన్ ఇంగ్లీష్, సో వాట్. వన్స్ అగైన్, సో వాట్. గెస్ ఇన్ ఇంగ్లీష్. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. కామెంట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ బాక్స్. నాకు ఆకలిగా ఉంది. ఇన్ ఇంగ్లీష్, ఐ యామ్ హంగ్రీ. వన్స్ అగైన్, ఐ యామ్ హంగ్రీ. ఆమె అందంగా ఉంటుంది. ఇన్ ఇంగ్లీష్, షీ ఈస్ బ్యూటిఫుల్. షీ ఈస్ బ్యూటిఫుల్. వాళ్ళు విద్యార్థులు. ఇన్ ఇంగ్లీష్, దే ఆర్ స్టూడెంట్స్. వన్స్ అగైన్, దే ఆర్ స్టూడెంట్స్. మేము అలసిపోయాము. ఇన్ ఇంగ్లీష్, we are tired. We are tired. అతను ఎత్తుగా ఉన్నాడు. ఇన్ ఇంగ్లీష్, he is tall. Once again, he is tall. బయట వేడిగా ఉంది. ఇన్ ఇంగ్లీష్, it is hot outside. It is hot outside.
ఈ పుస్తకం ఆసక్తికరంగా ఉంది. ఇన్ ఇంగ్లీష్ దిస్ బుక్ ఈస్ ఇంట్రెస్టింగ్. దిస్ బుక్ ఈస్ ఇంట్రెస్టింగ్. ఆ పూలు ఎరుపు రంగులో ఉన్నాయి. దోస్ ఫ్లవర్స్ ఆర్ రెడ్. దోస్ ఫ్లవర్స్ ఆర్ రెడ్. మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరా? ఇన్ ఇంగ్లీష్ కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్? కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్? దయచేసి తలుపులు తెరవండి. ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్ ఓపెన్ ద డోర్. ప్లీజ్ ఓపెన్ ద డోర్. దయచేసి తలుపులు తెరవండి. మీరు ఎక్కడ నివసిస్తున్నారు? ఇన్ ఇంగ్లీష్ వేర్ డూ యూ లివ్? వన్స్ అగైన్ వేర్ డూ యూ లివ్? మీకు ఎన్ని సంవత్సరాలు? ఇన్ ఇంగ్లీష్ హౌ ఓల్డ్ ఆర్ యూ? వన్స్ అగైన్ హౌ ఓల్డ్ ఆర్ యూ? మీరు ఎందుకు ఆలస్యం చేశారు? ఇన్ ఇంగ్లీష్ వై ఆర్ యూ లేట్? వన్స్ అగైన్ వై ఆర్ యూ లేట్? నువ్వు ఎప్పుడు వస్తావు? ఇన్ ఇంగ్లీష్ వెన్ విల్ యూ కమ్? వన్స్ అగైన్ వెన్ విల్ యూ కమ్? ఆ వ్యక్తి ఎవరు? ఇన్ ఇంగ్లీష్ హూ ఈజ్ దట్ పర్సన్? వన్స్ అగైన్ హూ ఈజ్ దట్ పర్సన్? నీకు ఏ పుస్తకం ఇష్టం? ఇన్ ఇంగ్లీష్ విచ్ బుక్ డూ యూ లైక్? వన్స్ అగైన్ విచ్ బుక్ డూ యూ లైక్? ఇది ఎవరి పెన్? ఇన్ ఇంగ్లీష్ హూస్ పెన్ ఈజ్ దిస్? హూస్ పెన్ ఈజ్ దిస్? దాని ధర ఎంత? ఇన్ ఇంగ్లీష్ హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్? హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్? నీకు ఐస్ క్రీమ్ ఇష్టమా? ఇన్ ఇంగ్లీష్ డూ యూ లైక్ ఐస్ క్రీమ్? డూ యూ లైక్ ఐస్ క్రీమ్? నాకు నృత్యం చేయడం ఇష్టం. ఇన్ ఇంగ్లీష్ ఐ లవ్ టు డాన్స్. ఐ లవ్ టు డాన్స్. ఆమె మంచి గాయని. ఇన్ ఇంగ్లీష్ షీ ఈజ్ ఏ గుడ్ సింగర్. వన్స్ అగైన్ షీ ఈజ్ ఏ గుడ్ సింగర్. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. ఇన్ ఇంగ్లీష్ దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. మనం పార్కుకి వెళ్తున్నాం. ఇన్ ఇంగ్లీష్ వీఆర్ గోయింగ్ టు ద పార్క్. వీఆర్ గోయింగ్ టు ది పార్క్. అతను డాక్టర్. ఇన్ ఇంగ్లీష్ హీ ఈజ్ ఏ డాక్టర్. హీ ఈజ్ ఏ డాక్టర్. అందమైన రోజు. In English, it is a beautiful day. Once again, it is a beautiful day. ఇది నా కారు. In English, this is my car. This is my car. వాళ్ళంతా నా స్నేహితులు. In English, those are my friends. Those are my friends. నేను ఈత కొడతాను. ఇన్ ఇంగ్లీష్ ఐ కెన్ స్విమ్. వన్స్ అగైన్ ఐ కెన్ స్విమ్. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్ బీ క్వైట్. ప్లీజ్ బీ క్వైట్. సెంటెన్సెస్. A sentence is a group of words that make a complete sentence by itself. వాక్యము కొన్ని పదాల కలయికతో ఏర్పడిన సంపూర్ణార్థాన్ని ఇస్తుంది. ఏ సెంటెన్స్ హ్యాస్ ఏ వర్బ్. వాక్యము క్రియను కలిగి ఉంటుంది. ఏ సెంటెన్స్ ఎండ్స్ విత్ ఐదర్ ఏ ఫుల్ స్టాప్, ఏ క్వశ్చన్ మార్క్ ఆర్ అన్ ఎక్స్క్లమేషన్ మార్క్. వాక్యము ఫుల్ స్టాప్, ప్రశ్నార్థకం లేదా ఎక్స్క్లమేటరీతో ముగుస్తుంది. Example, the theater is near my house. He is going. The phrases. A group of words that makes a sentence but not a complete sentence is called as phrase. కొన్ని పదాల కలయిక వలన ఒక వాక్యం ఏర్పడిన అది సంపూర్ణ వాక్యం కాకుంటే దానిని ఫ్రేజ్ అంటారు. ఎగ్జాంపుల్, విత్ ఏ స్పూన్, లాస్ట్ మంత్. పార్ట్స్ ఆఫ్ ఏ సెంటెన్స్.
A sentence is made up of two parts, namely a subject and predicate. ఒక వాక్యములు రెండు భాగాలుగా ఉంటాయి, సబ్జెక్ట్ మరియు ప్రిడికేట్. సబ్జెక్ట్, ఇట్ టెల్స్ us who or what the sentence is about. సబ్జెక్ట్ ఎవరు మరియు దేని గురించో వాక్యము తెలుపుతుంది. Predicate, it tells us something about the subject. Predicate సబ్జెక్టును వివరిస్తుంది. The actors performed well. The actors is an subject. Performed well, predicate. Kinds of sentence. There are 4 kinds of sentences. వాక్యములు 4 రకాలుగా విభజించబడ్డాయి. Assertive or declarative sentence. Sentences that starts or declare something are called assertive or declarative sentence. Assertive లేదా declarative వాక్యం యొక్క భావమును వ్యక్తపరుస్తుంది. Imperative sentence. Sentences that give orders or instructions, make a request or offer advice are called imperative sentence. వాక్యము ఆజ్ఞను లేదా సూచనను లేదా విజ్ఞప్తిని లేదా సలహాలను ఇచ్చే వాక్యను ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. ఎగ్జాంపుల్, మదర్ ప్లీజ్ బై మీ ఏ ప్యాకెట్ ఆఫ్ పొటాటో చిప్స్. రిక్వెస్ట్. డోంట్ ఈట్ పొటాటో చిప్స్. కమాండ్. హ్యావ్ సమ్ ఫ్రూట్స్, దే ఆర్ హెల్దీ. అడ్వైస్. Interrogative sentences. Sentences that are used to ask questions are called interrogative sentences. ప్రశ్నలు అడుగుటకు ఉపయోగించే వాక్యమును interrogative sentences అంటారు. What are you looking for? Exclamatory sentences. Exclamatory sentences helps us communicate strong feelings of surprise, admiring, approach, wonderful or shocking. వాక్యములు మనసు యొక్క భావాలను, ఆశ్చర్యాన్ని మరియు అద్భుతాలను వ్యక్తపరిచే వాటిని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటారు. ఎగ్జాంపుల్, వాట్ ఏ బ్యూటిఫుల్ బాయ్ హీ ఈజ్. How wonderful the painting is. Thank you for watching. Please subscribe. నేను పడుకోవాలి. In English, I have to go to bed. నేను పడుకోవాలి. I have to go to bed. ఈరోజు నేను నిన్ను ఇంకేమీ అడగను. I won't ask you anything else today. ఈరోజు నేను నిన్ను ఏమీ అడగను. I won't ask you anything else today. అతను క్షమాపణలు చెప్పినప్పటికీ నేను ఇంకా కోపంగానే ఉన్నాను. Even though he apologized, I am still furious. అతను క్షమాపణ చెప్పినప్పటికీ నేను ఇంకా కోపంగానే ఉన్నాను. Even though he apologized, I am still furious. అది నా ఉద్దేశం కాదు. That wasn't my intention. అది నా ఉద్దేశం కాదు. That wasn't my intention. మీ వివరణకు ధన్యవాదాలు. Thank you for your explanation. మీ వివరణకు ధన్యవాదాలు. Thank you for your explanation. సిద్ధాంతపరంగా నేను గణితం చేస్తున్నాను. Theoretically, I am doing maths. సిద్ధాంతపరంగా నేను గణితం చేస్తున్నాను. Theoretically, I am doing maths. మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. I don't know what you mean. మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. I don't know what you mean. మీరు నాకు స్వేచ్ఛ గురించి చెప్పాలనుకుంటున్నారా? You wanted to tell me about freedom. మీరు నాకు స్వేచ్ఛ గురించి చెప్పాలనుకుంటున్నారా? You wanted to tell me about freedom. పాఠశాలల నుంచి ప్రతిదీ ఆశించలేము.
వన్ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్కూల్. పాఠశాల నుంచి ప్రతిదీ ఆశించలేము. వన్ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్కూల్. నాకు అర్థం కాని పదాలు చాలా ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ వర్డ్స్ దట్ ఐ డిడెంట్ అండర్స్టాండ్. నాకు అర్థం కాని పదాలు చాలా ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ వర్డ్స్ దట్ ఐ డిడెంట్ అండర్స్టాండ్.